వెల్కమ్ టు డి మీడియా. మీకు తెలుసా, ప్రపంచంలోని అత్యంత సంపన్నవంతమైన దేశం, అగ్రరాజ్యంగా విర్రవీగే అమెరికా ప్రవాస బిలియనీర్ల సంపద మీద ఆధారపడి ఉంది. అవునండి, ప్రవాసీయులు బిలియనీర్లుగా మారడం వల్ల అమెరికా బిలియనీర్ల దేశంగా మారింది. మరి ఫోర్బ్స్ పత్రిక కొత్తగా ఒక నివేదికను జారీ చేసింది. అమెరికాలో సెటిల్ అయిన ప్రవాస బిలియనీర్లపై ఇది సర్వే చేసింది. 40 దేశాల నుండి 125 మంది వచ్చి ఇక్కడ బిలియనీర్లుగా మారారు. మరి ఆ 125 మంది బిలియనీర్లలో భారతదేశం నుండి 12 మంది ఉన్నారు అమెరికాలో. కాబట్టి ప్రవాస బిలియనీర్లు భారతదేశం నుండి 12 మంది ఉన్నారు అమెరికాలో. ఇక అమెరికాలో ప్రవాస భారతీయ బిలియనీర్లు 12 మందిలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి మనకి జై చౌదరి. ఈయన భారతదేశానికి చెందిన వ్యక్తి. 2008లో స్కాలర్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేసి $17.9 బిలియన్ సంపదతో ప్రవాస భారతీయ బిలియనీర్ల జాబితాలో ఈయన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇక 9-10 స్థానాలలో $1.1 బిలియన్ సంపదతో సత్య నాదెల్లా, మైక్రోసాఫ్ట్ సిఇఓ, గూగుల్ సిఇఓ సుందర్ పిచై కొత్తగా చేరారు ఈ జాబితాలో. ఇక అమెరికాలో ఉన్న బిలియనీర్లలో 1/3 వంతు బిలియనీర్లు కేవలం 10 దేశాలకు చెందిన వారే ఉన్నారు. ఆ 10 దేశాలలో అత్యధిక మంది భారత్కు చెందిన వారు ఉన్నారు. కాబట్టి అమెరికాలో ఉన్న బిలియనీర్లలో అత్యధిక మంది భారత్ నుండి ఉన్నారు. 2వ స్థానంలో ఇజ్రాయెల్, 3వ స్థానంలో తైవాన్, 4వ స్థానంలో కెనడా, 5వ స్థానంలో చైనా ఉంది. అమెరికాలో ఉన్న ప్రవాస బిలియనీర్ల జాబితాలో టాప్ 5 కంట్రీస్కు చెందిన వారు ఉన్నారు. ఓకేనా? సో మరి భారతీయులు టెక్నాలజీ వినియోగంలో ఎక్కడ వెనకబడి లేరు అని చెప్పడానికి ఇది ప్రధానమైన ఆధారం. టెక్నాలజీ వినియోగంలో భారతీయుల యొక్క హవా ఎలా ఉంది అనేది ఈ నివేదిక తెలియజేస్తోంది. దీనిపైన మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చైనా భారతదేశంలోకి యాపిల్ ఫోన్ కంపెనీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసే టైంలో భారతీయులు నాప్కిన్స్ వాడరు, భారతీయులు శుభ్రంగా ఉండరు. కాబట్టి ఐఫోన్కి కూర మరకలు, చట్నీ మరకలు, పసుపు మరకలు, కుంకుమ మరకలు అంటుతాయి. మరి అలాంటి దేశంలో ఇవాళ యాపిల్ ఫోన్ ఎలా సర్వైవ్ అవుతుంది అని కామెంట్ చేశారు. కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇండియాలో సెల్ ఫోన్ తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెరుగుతున్న సందర్భంలో చైనా వ్యాపారులు, చైనా ప్రముఖుల నుండి ఇలాంటి స్టేట్మెంట్స్ రావడం భారతీయులను కొంత ఇబ్బంది పెట్టే అంశమే. కాబట్టి మరి ఫోర్బ్స్ పత్రిక ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం టెక్నాలజీ వినియోగంలో భారతీయులు ఎక్కడ వెనకబడి లేరు. ఇవాళ ప్రపంచంలో అత్యధిక మొత్తంలో టెక్నాలజీ వినియోగంలో భారతీయులే ఉన్నారు. అందుకు అమెరికాలో ఉన్న ప్రవాస బిలియనీర్ల జాబితాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. కాబట్టి దీనిపైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.